దేవుణ్ణి ఇలా మొక్కేవాడు. దేవుడా నాకు ఏ కోరికలు తీర్చొద్దు, నాకు ఒకే ఒక కోరిక తీర్చు. అదేంటంటే నాకు చాలా కష్టాలున్నాయి, నాకు కష్టాలన్నీ తీర్చేమని నేను అడగట్లేదు, కానీ నా కష్టాలను వేరే వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకునేలా నాకు ఒక వరం ఇయ్యి అని రోజు మొక్కేవాడు. ఒక రోజు దేవుడు కల్లోకి వచ్చి, సరే రేపు పొద్దున నీకు ఉన్న కష్టాలన్నీ ఒక పేపర్లో రాసి తీసుకుని గుడి దగ్గరికి వచ్చాయని చెప్తాడు. అసలు సరే అని పొద్దున రాయడం మొదలు పెడితే అది ఒక పెద్ద కట్ అవుతుంది. అదంతా తీసుకుని అలా వెళ్తుంటే ఆశ్చర్యపడతాడు. అందరూ అతనిలాగే అందరూ పేపర్స్ కట్టలకు పట్టుకొని అలా గుడి దగ్గరికి వస్తుంటారు. అప్పుడు అతనికి అనిపిస్తుంది, అదేంటి ఇతను చాలా గొప్పవాడు కదా, చాలా డబ్బులున్నాయి, ఇతనికి ఏం కష్టం ఉంది, అతను ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, అతనికి ఏం కష్టం ఉందని ఇలా ఆలోచిస్తూ పోతున్నాడు. సరే అని గుడి దగ్గరికి పోతే అందరి కష్టాలు కింద పెట్టండి అని దేవుడు చెప్తాడు. అలా అందరూ పేపర్స్ అన్ని కింద పెడతారు. అప్పుడు వాళ్ళకి భయం వేస్తుంది, అవతలి వాళ్ళ దాంట్లో ఏం కష్టాలు ఉన్నాయో అవి మనం మార్చుకుంటే మనకి ఎలాంటి కష్టాలు వస్తాయని టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు సరే మనమే తీసుకుందాము, ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటుండగా ఒక్కసారి గాలి వచ్చి అన్ని మిక్స్ అయిపోతాయి. అప్పుడు దేవుడా ఎట్లా చేయాలి అని ఆలోచిస్తుండగా సరే అని ఏదో ఒకటి తీసుకుంటే ఎవరి కష్టాల చిట్టి వాళ్ళకే వస్తుంది. అమ్మయ్య అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలిసిన కష్టాలు అయితే వాళ్ళు భరించవచ్చు, వేరే కష్టాలు మళ్ళీ కొత్తగా భరించడం చాలా కష్టం కదా అని. అప్పుడు అర్థమవుతుంది ఎదుటి వాళ్ళ కష్టాలు మనకన్నా చాలా ఎక్కువగా ఉంటాయి, పైకి కనిపించేదంతా నిజం కాదు అని. దేవుడు మనకేం కావాలో అదే ఇస్తాడు. మనం ఎంత చేసినా మన కర్మ ఫలితం మనం అనుభవించి తీరాలి.